నమస్కారం. యాక్చువల్గా పడుకున్న పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఏ విధంగా చేయాలి ఏంటి అంటే మామూలుగా ఏజ్ అయిపోయిన వాళ్ళకు కూడా చేయించవచ్చు. ఈ విధంగా పడుకోబెట్టి వాళ్ళకు కూడా కదలలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకు కూడా ఈ విధంగా చేయించవచ్చు. అలాంటివి ఏవి చేయించాలి ఏంటి అన్నది ఒకసారి చూడండి. 2 చేతులు పైకి మోచి వంచకుండా పైకి కంప్లీట్లీ పైకి పోని 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 పైకి పోవాలి. ఇంకా 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 వెనక్కి ఇంకా వెనక్కి కిందకి మళ్ళీ వెనక్కి కింద మళ్ళీ చేతులు లేపాలి. బాగా వెనక్కి బాగా వెనక్కి వెనక్కి ఇంకా మళ్ళీ పోనీ కింద పెట్టేసి కింద పట్టుకో పట్టుకో దీన్ని పట్టుకో 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 బాగా స్ట్రెచ్ చేయి బాగా స్ట్రెచ్ చేయి బాగా స్ట్రెచ్ చేయి బాగా బాగా సాగదీయాలి. ఇక్కడ నుంచి పైకి సాగదీయాలి, ఇక్కడ నుంచి కింద బాగా బాగా సాగది బాగా బాగా కమాన్ కమాన్ చేతులు 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 మళ్ళీ నిదానంగా చేతులు తీసుకోవాలి. దీన్ని యాస్థికాసన్ అంటాం. యాస్థికాసన్ మళ్ళీ ఒకసారి కమాన్ శ్వాస తీసుకుంటూ కమాన్ పోవాలి 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 బాగా కాళ్ళని బాగా కిందికి స్ట్రెచ్ స్ట్రెచ్ పైకి స్ట్రెచ్ 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 బాగా బాగా మళ్ళీ కిందికి కాళ్ళు పైకెత్తి కంప్లీట్ ఒకటే కాళ్ళు పైకెత్తి బాగా బాగా పైకెత్తి బాగా పైకెత్తి బాగా పైకెత్తి తల కింది పెట్టు తల కింది పెట్టు మోకాళ్ళ వంపులేదు కమాన్ 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 ఆపాలి. ఈ విధంగా లేపని వాళ్ళకు మనం చేయి సహాయంతో లేపే ప్రయత్నం చేయాలి. కమాన్ మళ్ళీ దించేసి కిందికి దించు కిందికి దించు మళ్ళీ ఈ కాలు పైకి బాగా లేపాలి లేపాలి. మోకాళ్ళు వంపుంచరాదు, మోకాళ్ళు వంచుతారు. మోకాళ్ళు వంపుంచకుండా లేపాలి. బాగా హ్యామ్ స్ట్రింగ్ స్ట్రెచ్ అయ్యేటట్టుగా కమాన్ కమాన్ లేపాలి 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 జస్ట్ డౌన్. మళ్ళీ ఒకసారి కాళ్ళు లేదన్నప్పుడు ఈ 2 కాళ్ళని ఇలా పట్టుకొని నిదానంగా వాళ్ళకి ఎక్కువగా నొప్పి లేనంత వరకు బాగా పైకి లేపాలి. కమాన్ మళ్ళీ డౌన్ మళ్ళీ డౌన్ మళ్ళీ డౌన్ డౌన్ మళ్ళీ ఒకసారి కాళ్ళు బాగా లేపు లేపాలి 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 లేపాలి. 2 మోకాల్లో వంపు ఉండరాదు. బాగా కమాన్ 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 జస్ట్ డౌన్. మ్యాక్సిమం లాగినప్పుడు వాళ్ళకు ఈ నడుము భాగం దగ్గర నుంచి కింద మొత్తం సయాటికా నర్వ్ బాగా స్ట్రెచ్ చేసినట్టుగా ఉంటుంది. అది ఎప్పుడైతే ఫ్రీగా ఉంటుందో అప్పుడు ఈజీగా నడవగలుగుతారు. ఇప్పుడు 2 కాళ్ళు కమా కమా 2 కాళ్ళు బాగా మోకాలు స్ట్రైట్ మోకాలు స్ట్రైట్ మోకాలు స్ట్రైట్ మోకాలు స్ట్రైట్ కమ్ 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 బాగా కమా పైన ఇంకా మోకాలు స్ట్రైట్ మోకాలు స్ట్రైట్ మోకాలు స్ట్రైట్ మోకాలు స్ట్రైట్ కమా కమా జస్ట్ డౌన్. ఇది సహజంగా లేపడం వల్ల నైట్ టైం చేయించిన తొందరగా బాగా నిద్రపోతారు. ఇక్కడ కాళ్ళల్లో ఉండే రక్తం అంతా అంటే రక్త ప్రసరణ అంతా గుండె వరకు వెళ్ళి గుండె నుంచి లంగ్స్కి వెళ్ళి లంగ్స్లో ప్యూరిఫై అయిపోయి మెల్లిగా వస్తుంది. అంటే ఈ ఏజ్ లోపల పైకి పంపు కావడానికి చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి కాళ్ళు ఎప్పటికీ పైకి పెట్టి కూర్చోవడం పడుకోవడం కానీ చాలా బెటర్ ఈ ఏజ్ వాళ్ళు. అందునుంచి హైట్ ఎప్పటికీ కూడా కాళ్ళ దగ్గర హైట్ ఉంచేటట్టుగా పడుకోబెట్టాలి. ఇప్పుడు కాళ్ళను స్ట్రెచ్ చేద్దాం. పైకి లేపు ఒక కాళ్ళు లేపు ఒకటే కాదు కుడి కాళ్ళు లేపు పైకి లేపు పైకి నిదానంగా పక్కకు వచ్చేసి పక్కకు పెట్టేసి ఇది ఎంతవరకు వస్తుందో అంతవరకు మాత్రమే చేపియాలి. ఎక్కువగా బలవంతంగా చేయించరాదు. మళ్ళీ పైకి మళ్ళీ స్ట్రెచ్ ఈ కాలు పై పక్కకు మళ్ళీ పైకి ఈ కాలు పైకి పైకి కంప్లీట్ పైకి పక్కకు దించేస్తే పక్కకు తీసుకెళ్ళిపోవాలి స్లోగా. నొప్పి అవుతుందా? మళ్ళీ పైకి మళ్ళీ మళ్ళీ స్టార్ట్ అయినాయి. మళ్ళీ పైకి ఈ కాలు కంప్లీట్ పైకి డౌన్ మళ్ళీ పైకి డౌన్. Yes.
రిలాక్స్. ఈ కాలు మోకాలు ఉంచుకో, బాగా దగ్గర పట్టుకో, రెండు చేతులతో పట్టుకో. ఈ కాలు స్ట్రైట్, బాగా గడ్డ తగిలించాలి. అర్ధ పవన ముక్తాసనం. ఒక కాలుతో చేస్తే అర్ధ పవన ముక్తాసనం, రెండు కాళ్ళతో చేస్తే పవన ముక్తాసనం. మళ్ళీ స్ట్రైట్, మళ్ళీ ఈ కాలు బాగా బాగా గడ్డను తగిలించాలి. మళ్ళీ స్ట్రైట్ స్ట్రైట్, మళ్ళీ ఒకసారి ఈ కాలు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, పొట్ట అంటే స్టమక్ బ్లోటింగ్ ఉంటుంది కదా, బ్లోటింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు మళ్ళీ స్ట్రైట్. చివరిసారి కాదు. గ్యాస్ ప్రాబ్లం ఎక్కువగా గ్యాస్ డౌన్, ఎక్కువగా గ్యాస్తో ఇబ్బంది పడుతుంటారు, అలాంటి వాళ్ళకు రెగ్యులర్గా చేయించాలి. మళ్ళీ రెండు కాళ్ళు బాగా దగ్గర తీసుకోవాలి. కాలు బాగా దగ్గర బాగా దగ్గర బాగా దగ్గర. Yes, relax. Relax. సేతు బంధాసనం. రెండు కాళ్ళ దగ్గర తీసుకుని, ఇది వస్తే చేయించండి, లేకపోతే లేదు. కాళ్ళ దగ్గర మడుచుకో మడుచుకో మడుచుకో. వస్తే చేయించాలి, లేకపోతే లేదు. రెండు చేతులు కాళ్ళు కింద పెట్టేసి, కాళ్ళు కింద పెట్టేసి నడుము భాగాన్ని లేపాలి, నడుము భాగాన్ని లేపాలి. కామ లేపాలి లేపాలి. Come try all. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నిదానంగా. రిలాక్స్ రిలాక్స్. రెండు చేతుల్ని వెడల్పుగా, మోకాళ్ళని దగ్గర తెచ్చుకో, ఇందాక ఉంచినట్టు దగ్గర తెచ్చుకో. ఇప్పుడు రెండు కాళ్ళను అటువైపు, తల ఇటువైపు చూడాలి, తల ఇటువైపు కాదు. మర్కటాసన్. కమాన్ బాగా స్ట్రెచ్ చేయాలి. నడుము తిప్పాలి, నడుముని తిప్పాలి తిప్పాలి, నడుముని ఇంకా తిప్పాలి. నిదానంగా కాళ్ళని ఇటు పక్కకు, తలాటు వైపు తలాటు వైపు చూడాలి బాగా. మళ్ళీ ఒకసారి కాళ్ళనట్టు పక్కకు, బాగా బాగా స్ట్రెచ్, బాగా నడుము తిప్పాలి తిప్పాలి నడుము. మళ్ళీ ఒకసారి కాళ్ళని ఇటు పక్కకు తిప్పాలి, తలాటు వైపు తలాటు వైపు. కాళ్ళు కుడి పక్కకు వచ్చినప్పుడు తల ఎడమ పక్కకు తిప్పాలి, కాళ్ళు ఎడమ పక్కకు పోయినప్పుడు తల కుడి పక్కకు తిప్పాలి. జస్ట్ మళ్ళీ తీసేసి రిలాక్స్ 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 రిలాక్స్. Straight. చేతులు ఇక్కడ, చేతులు ఇక్కడ పైకి, మళ్ళీ పడకు, మళ్ళీ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. ఇది ఇవాళ చేయించాను. ఇది వీటి గురించి కొందరు అడిగారు కూడా, మళ్ళీ చేయించండి ఒకసారి అని రిపీట్ చేయమన్నారు, కాబట్టి రిపీట్ చేశాను. అయితే వీడియోస్ అవి అన్నీ ఉన్నాయి, దాంట్లో ఏ విధంగా ఒక్కొక్కటిగా చేయాలి అన్ని రకాల వీడియోలు ఉన్నాయి. అవి చూస్తూ ఫాలో చేస్తూ నిదానంగా చేయించండి. బలవంతంగా ఎట్టి పరిస్థితుల్లో చేయించకండి. ఏజ్డ్ వాళ్ళకు ఎంతవరకు ఉంటుందో అంతవరకు మాత్రం, ఎంతవరకు కదులుతుందో చేతులు కానీ కాళ్ళు కానీ, అవి కదులుతూ ఉండే కొద్దిగా, అంటే డైలీ చేయిస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి కాళ్ళు. సో కాబట్టి ట్రై చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, అందరికీ నమస్కారం. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం.